ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ క్లారిటీ అంటే ఏంటి అంటూ సూటిగా ప్రశ్నించారు సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. పవన్ కే ఓ క్లారిటీ లేదంటూ ఎద్దేవా చేశారు. క్లారిటీ అంటే తన ప్రశ్నకు సమాధానం కావాలా లేదంటే స్పెషల్ స్టేటస్ కావాలా, ముందుగా పవన్ తేల్చుకోవాలని ఆయన కామెంట్ చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు, అందుకు ప్రత్యామ్నాయంగా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నామని ఈ పాటికే స్పష్టం చేసిందని టీవీ9కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భరద్వాజ గుర్తు చేశారు. నాకు అభ్యంతరం లేదు. క్లారిటీ అంటే ఏం క్లారిటీ ఇచ్చేశారు కదా. నాకు తెలిసి పార్లమెంట్లో దగ్గర ఆల్మోస్ట్ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళంతా, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మంత్రులంతా 100 సార్లు మాట్లాడేశారు. వెంకయ్యనాయుడు గారు 10 సార్లు చెప్పారు, ప్రధానమంత్రి గారు చెప్పేశారు. ఇంకెవరు చెప్పాలా? జైట్లీ గారు చెప్పారు, పెద్దవాళ్ళు. అది కాకుండా ఉపమంత్రులు కొన్ని 100 సార్లు చెప్పారు పార్లమెంట్లో. మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు చెప్తానే ఉన్నారు. సీఎం గారు కాకుండా పక్కనున్న మంత్రులంతా చెప్తున్నారు. బీజేపీలో ఉన్న ఎంపీలంతా, ఆంధ్రాలో ఉన్న వాళ్ళంతా చెప్తున్నారు. ఇంకేం క్లారిటీ కావాలి? ఇవ్వమ్మర్రు అంటున్నారు వాళ్ళు. ఇంకా క్లారిటీ దేని గురించి కావాలి? ఎందుకు ఇవ్వట్లేదు అంటారు. అది కూడా చెప్పారు కదా. అదేదో అక్కడేదో వద్దున్నారు, వాళ్ళు వద్దున్నారు కాబట్టి మేము ఇవ్వట్లేదు, కుదరదు, దేశంలో ఉన్న మిగతా చోట కూడా తీసేస్తున్నాం అనేదో అన్నారు. మనమంతా ఎందుకు కావాలంటున్నాము? అయ్యన్నా కానీ చెయ్యొచ్చు, చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు కాబట్టి చేద్దాము అని అన్నాం. మీరు కూడా అంటున్నారు, వేరు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట అన్నారు. అన్నప్పుడు వచ్చేసి కూర్చోవాలి. మళ్ళీ క్లారిటీ కావాలని 2 మాటలు అయిపోవట్లా. కావాలా వద్దా? కావాలంటే ఏం కావాలి, కావాలంటే ఏం చేద్దాం. 100% తగ్గినట్టేగా. క్లారిటీ అడగటంలో అర్థం ఏంటి? క్లారిటీ అడగటంలో ఇప్పుడు మేము ఇవ్వము అని వాళ్ళు చెప్పేశారు, మనకు అక్కర్లేదు అని నేను చెప్పేశాడు. ముఖ్యమంత్రి గారు అక్కర్లేదు అన్నారు, ప్రధానమంత్రి గారు ఇవ్వట్లేదు అన్నారు. దానికి తగ్గట్టు ఏదో ప్యాకేజీలు ఇస్తాం అన్నారు. సరే, ఆ ప్యాకేజీలకి ఏదో కావాలి అని చెప్పి మన వాళ్ళు అడిగారు కొంతమంది. అక్కర్లేదని మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా అన్నట్టున్నారు. ఏదో మొత్తం ఆ గొడవ వదిలేసేయండి. ఇది హక్కు కావాలనుకున్నప్పుడు ఈయన కావాలనాలా వద్దనాలా? మీరు క్లారిటీ ఇవ్వండి అంటే నాకు అక్కర్లేదనే అర్థం. రాజుగారు మొదటి పెళ్ళం మంచిదంటే 2వ పెళ్ళం చెడ్డదనే అర్థం. నిన్నటి దాకా నాకు కావాలి హక్కు అని చెప్పాను. ఇవాళ నేను సడన్గా వచ్చేసి క్లారిటీ ఇస్తే చాలంటున్నా. క్లారిటీ ఇస్తే చాలంటే ఏమి ఇవ్వాలి క్లారిటీ? ఈయనకి పర్సనల్గా ఇవ్వాలా క్లారిటీ? లేదంటే ప్రజలకు ఇవ్వాలి. ప్రజలకు ఇవ్వాలంటే పార్లమెంట్లో చెప్పిన దానికంటే, అసెంబ్లీలో చెప్పిన దానికంటే ఎక్కువ క్లారిటీ. ప్రత్యేక హోదా కోసం నిజంగా పోరాడితే అటు ప్రధాని మోదీని గాని, ఇటు ఏపీ సీఎం చంద్రబాబును గాని నేరుగా నిలదీయాలన్నారు తమ్మారెడ్డి భరద్వాజ. ప్రధానిని, సీఎంను కాకుండా పవన్ కళ్యాణ్ మంత్రుల్ని హోదా కావాలంటూ నిలదీయడం వల్ల లాభం ఏంటని భరద్వాజ ప్రశ్నించారు. ఈ విషయంలో పవన్ తీరుపై అనుమానించాల్సి వస్తోందన్నారు. పవన్ కళ్యాణ్కి ఏదో ఆయన మీద సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చు. ఆయన గురించి మాట్లాడకుండా సుజనా చౌదరిని తిడతారు. మిగిలిన వాళ్ళు ఎవరు, ప్రధానమంత్రిని అందరినీ వదిలేసి వెంకయ్యనాయుడు గారినో సుజనా చౌదరినో అంటూ ఉంటారు. సో బేసిక్గా అనాల్సింది నిజంగా అంటే చంద్రబాబు నాయుడు గారిని అనాలి. గవర్నమెంట్ అంతే కదా. ఏ గవర్నమెంట్ ఉంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు మీరు చేయండి అనాలి, లేకపోతే మోడీ గారు మీరు చేయండి అనాలి. సిన్స్ ఈ నోస్ హిమ్ దెమ్ ఆల్సో. బాగా ఎక్కువ పరిచయం ఉన్న మనిషి కాబట్టి. బట్ ఆయన అంటలేదు. సో మీరు చెప్పినట్టు నాకు అనుమానం ఉందో లేదో తెలియదు, కానీ జనానికైతే అనుమానం ఉంది. అది ఆబ్వియస్గా కలుగుతూ ఉంటుంది. జనసేన పార్టీ కార్యకర్తలు ఫిరంగులకు సైతం ఎదురెళ్లేవారు కావాలంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు, పిలిపిస్తే ఉద్యమంలో కలిసి వచ్చేందుకు ఎంతో మంది యువకులు ముందుకొస్తారని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. అయితే ఓ క్లారిటీతో ముందుకొస్తే ఉడతా భక్తిగా తాను కూడా ప్రత్యేక హోదా ఉద్యమంలో ముందుకొస్తానన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమం కోసం విశాఖకు తరలి రావాలని పిలుపునిచ్చిన పవన్ అక్కడకు రాకుండా అమెరికా వెళ్లి మాట్లాడడం ఏంటని భరద్వాజ ప్రశ్నించారు. ఏమి చేయక్కర్లేదండి. ఇప్పుడు ఆయన కానీ, నేను కానీ, ఇంకొకళ్ళు కానీ నేను చెప్పినప్పుడు చెప్పింది చేయాలి. ఎవరైనా కానీ, అది పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మీరు అవ్వచ్చు. మనం చెప్పి ఇది కావాలి అని మనం చెప్పి, అందులో ఆయన ఉద్యమం పార్టీ పెట్టారండి. పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళారు, 4 మీటింగులు పెట్టారు, అమెరికాకి వెళ్ళి అమెరికాలో కూడా చెప్పొచ్చారు. చెప్పినప్పుడు చేయటం మొదలెట్టాలి. ఊరికే మీటింగ్ పెడతాం లేకపోతే ట్విట్టర్లో పెడతాంతో. వైజాగ్ మేమందరం వెళ్ళాం, అరెస్ట్ అయ్యారు. నాతో పాటు వచ్చిన వాళ్ళు అరెస్ట్ కూడా అయ్యారు. ఈయన ట్విట్టర్లో పెట్టాడు, అక్కడ తరలు రండి అని చెప్పాడు. ఈయన రాలేదు, పర్లేదు, ఆయన వస్తే ఇంకా గొడవ అయ్యేది కాబట్టి రాకపోవటం కూడా శాంతి భద్రతల సమస్య కాబట్టి రాలేదు. దాని గురించి తర్వాత ఫాలోఅప్ లేదు. దానికి ఫాలోఅప్ కావాలి కదా. ఫాలోఅప్ లేకుండా నేను అమెరికా వెళ్ళిపోయి రెండోసారి మళ్ళీ అది జరుగుతుంటే అమెరికాలో ఆయన చెప్తారు.
ఇక్కడేమవ్వాలి? ఈ రాష్ట్రంలో అసలు చెయ్యాలా వద్దా? మళ్ళీ నిన్న ఫిరంగులకి గుండె పెట్టేవాళ్ళు అందరూ గుండె పెడతానికే కదా వెళ్ళారు ఆ రోజు, అరెస్ట్ అవుతానికి వెళ్ళారు కదా. దగ్గర దగ్గర 2000 మంది అరెస్ట్ అయ్యారు ఆ రోజు. నెంబర్ బయటికి రాలేదు కానీ దగ్గరికి కనపడ్డ చోటల్లో అరెస్ట్ చేశారు. నేను అక్కడే ఉన్నా, ఊళ్ళోనే చూశాను నేను. సో అది కాకుండా రాష్ట్రంలో అన్ని ఊళ్ళల్లోనూ అన్ని ఊళ్ళల్లోనూ పోలీసులు భయంకరంగా దిగ్బంధం చేసి వెళ్ళనివ్వలేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని కానీ వేరే వాళ్ళని కానీ చాలామందిని ఆపేశారు. సో ఇదన్నిటికీ కారణం అంత జరుగుతూ ఉంటే ఈయన మాట్లాడకుండా నాకు క్లారిటీ ఇస్తే చాలు అంటంలో ఉద్దేశం ఏంటి? పవన్ కళ్యాణ్ ఎప్పుడూ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఫ్రాంక్గా నువ్వు మొహం మనసులో ఉన్నది చెప్పేస్తాడు అని నేను ఇప్పటికీ నమ్ముతాను. బట్ ఎక్కడో ఏదో ఉంది, అది ఏంటనేది నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఇది కావాలి అన్నాక సడన్గా అది కావాలో వద్దో చెప్పకుండా నాకు క్లారిటీ ఇస్తే చాలు అని అంటున్నాడంటే ఎక్కడో ఏదో ఉంది. పొలిటికల్ పార్టీ పెట్టానన్నాడు. రేపు 19లో ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తానంటున్నాడు. కంటెస్ట్ చేయాలంటే ఈ పొలిటికల్ పార్టీస్ అంటారు నేను వస్తే చించేస్తా, నేను వచ్చినప్పుడు చేస్తా, నేను చూస్తా అని చెప్పి అట్లా ముందు నుంచి ఒక బేస్ వేస్తున్నాడేమో తప్ప సిన్సియర్గా దీని మీద లేడేమో అని ఒక డౌట్ కూడా ఉంది ఇప్పుడు నాకు.